కేఆర్టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మా మందు బాబుల తరపున ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు, మా ప్రీతం నేత చంద్రబాబు నాయుడు గారు కూడా నమస్కారాలండి బాబు. అయ్యగారు ఏం చెప్పారంటే, మాకు ఎన్నికల ముందు మాకు ఒక మంచి మాట చెప్పారండి. 50 నుంచి 80 రూపాయల్లో క్వార్టర్ ఇప్పిస్తానన్నారండి. మంచి మంది కూడా ఇప్పిస్తానని చెప్పారండి. అన్నట్టుగానేనండి మరి ఆయన ఇప్పుడు ఎక్సైజ్ పాలసీని మార్చేసి అందరికీ కూడా 80 రూపాయలకి మందు ఇచ్చేటట్టు ఏర్పాటు చేసేసారండి. మరి చేసేసినట్టే కాదండి, మరి ఇంటింటికి కూడా బెల్ట్ షాప్ పెట్టించేసారండి. బెల్ట్ షాపులు అనుకుంటున్నారేమోనండి, ఊరంతా కూడానండి చక్కగా సారాయి తెచ్చేసి సారా తెస్తున్నారు, స్పిరిట్ తెస్తున్నారు, అన్ని తెచ్చేసండి. మాకేం కావాలంటే అది ఆ బ్రాండ్ అండి మాకు అందుబాటులోకి తీసుకొచ్చేసి ఊరూరులోనేనండి మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అంతా పెట్టేసేసి మా తెలుగుదేశం అన్నయ్యలు అందరూ కూడా ఎంతో చక్కగానండి మరి మా బెల్ట్ షాపులకి ఇచ్చేస్తున్నారండి. మరి ఏ బ్యాండ్ కావాలంటే ఆ బ్యాండ్ అండి, మీరు ఏ బ్యాండ్ ఆ బ్యాండ్ అని లేదండి, ఏ బ్యాండ్ కోరుకుంటే ఆ బ్యాండ్ అండి తయారు చేసేస్తున్నారండి. మా ఊళ్ళోనే పెద్ద పెద్ద కర్మాగారాలు కూడా పెట్టేశారండి. బాబు గారికి మరి మేము ఎంత దూరం పడి ఉన్నామండి. మరి అయితేనండి ఎవరెవరు ఏదో చెప్తుంటారు, చెప్పినవన్నీ మనం వింటామేంటండి. బాబు గారు అంటే మరి బాబు గారు మరి మా మందు బాబులు అందరికీనండి మరి గతంలో మరి వాగ్దానం చేశారండి, మాకు అన్ని రకాలైన మందులు మాకు అందుబాటులో తెచ్చేస్తాము, అవసరమైతే ఇంట్లోనే మీకు బెల్ట్ షాప్ పెట్టేస్తాము, ఊర్లో ఫ్యాక్టరీ పెట్టేస్తామన్నారు. అన్నట్టుగానేనండి మరి ఆ తంబలపల్లిలో ఉన్న జయచంద్రారెడ్డి గారు అయితేనేమి, ఆ రాజేష్ గారు అయితేనేమి అందరూ కలిసి ఎంతో చక్కగానండి బాబు ఆ తంబలపల్లి నుంచి అండి ఈ జయాడి గ్రహంపట్నం వరకు కూడానండి ఎన్నోనండి ఎన్నెన్నో మరి కర్మాగారాలు స్థాపించేసండి. మరి ఆ లిక్కరు తయారు చేసేస్తున్నారండి. మీకు అది ఇది అని ఏముండదండి, మీకు ఏ బ్యాండ్ కావాలంటే బ్యాండ్ అండి బాబు. 1-2 బ్యాండ్లు కాదండి, ఏ బ్యాండ్ అయినా సరే బాలకృష్ణ గారి బ్యాండ్ కూడా తయారైపోతుందండి. అంత సౌగ్గా చేసేసండి. మరి అతని కారు సౌగ్గారండి మరి అన్ని బెల్ట్ షాపులకి 80 రూపాయలకి ఇచ్చేసాను కనదండి మరి మా బాబు గారిదండి. మా బాబు గారిని మేము అభినందించకుండా ఎట్టుంటామంటే, ఓసారి మా బాబు గారు గతంలో ఏం చెప్పారు మీరింటే మీరే షాక్ అయిపోతారు. చెప్పండి బాబు గారా. బాబులు కూడా ఉన్నారు, కష్టపడతారు, సాయంత్రం అలిసిపోతారు, ఒక క్వార్టర్ బాటిల్ వేసుకొని పడుకోవాలనుకుంటారు. మరి నేను చెప్పాను కదండి మరి బాబు గారికి మా మందు బాబులు అంటే ఎంత ప్రేమో మరి మీకు ఈ మాటల్లోనే తెలుస్తుంది. మరి అలసిపోతాం, సాయంత్రం అయితే ఒక బాటిల్ వేసుకుని పడుకోవాలని కూడా మరి చెప్పినట్టుగానండి. మరి సార్ గారు కూడా మరి దూరం నుంచి మందు రావాలంటే కట్టమని చెప్పండి. మా యొక్క తెలుగు తమ్ముళ్ళు అందరు కూడా, అన్నయ్య గారు తెలుగు తమ్ముళ్ళు, మా బాబు గారు తెలుగు తమ్ముళ్ళు అందరికీ కూడా చక్కగానండి ఒక్కొక్కరికి ఒక్కో ఫ్యాక్టరీ పెట్టించేశారండి. ఫ్యాక్టరీ అంటే మామూలు ఫ్యాక్టరీ కాదండి బాబు, స్పిరిట్ తేవటం అండి. మీరు ఏది కోరుకుంటే అది తయారు చేసేసండి. మా రాష్ట్ర ప్రజలందరికీనండి ఇచ్చేసండి. మా యొక్క తాగుబోతుల్ని ఎంతో చక్కగా చూసుకుంటున్నారండి. మరి నేను ఎంత చెప్పినా కానీ మా బాబు గారి గురించి తక్కువే కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని బట్టి నేను భావిస్తున్నానండి. ఇంకో గొప్ప విషయం ఏంటంటేనండి, ఏది డూప్లికేట్ ఏది ఒరిజినల్ కూడా తెలదండి బాబు. అంత పకడ్బందీగా చేసేస్తున్నారండి. మరి చేసేయటమే కాదండి, ప్రతిరోజునండి లక్షల కోట్లు సంపాదించేసి మరి ఎంతో చక్కగా బాబు గారికి వాల్సింది ఇచ్చేసేసండి. బాబు గారు మా చిన్నబాబు గారు కలిసి చక్కగానండి సింగపూర్ కు తోలేస్తున్నారండి. మరి నిన్న మొన్న అనవసరంగా పోలీసులు ఎట్టేసుకున్నారండి మా ఊళ్ళందరినీ, మా అన్నయ్య గారి తమ్ముళ్ళందరినీ. మాకెంత బాధగా ఉంటుంది చెప్పండి. వారందరూ కూడానండి సౌత్ ఆఫ్రికా పారిపోయారంటున్నారండి. సౌత్ ఆఫ్రికాలో ఏం చేస్తున్నారా అంటే అక్కడ ఏదో హెల్త్ బాగోలేదని చెప్తున్నారండి. మరి ఎందుకు వెళ్ళారు ఏమో పాపం, ఎందుకు హెల్త్ బాగోలేదు బాబు గారికి, మా చిన్నబాబు గారికి, మా డొక్కలో సీఎం పవన్ కళ్యాణ్ గారికి తెలియాలండి. వారందరూ కూడానండి వెంటనే మా దేశం వచ్చేసి మాకు కావాల్సిన మందంతా కూడా పెట్టిచ్చేస్తానండి. మేము ఎంతో సంతోషపడతామండి. చూడండి ఎలాగున్నారో మా వాళ్ళందరూ. కాబట్టి మీరు కూడానండి కాస్త సాయం చేసి మా యొక్క ఫ్యాక్టరీలన్నీ మరి పునరుద్ధరించేసి మాకంతా కూడా మద్యము అందేనండి ఎంతో సౌకర్యంగా మాకు పంపించేయాలని మనసారా కోరుకుంటున్నానండి బాబా. ఇకపోతే మా బాబు గారు వచ్చారండి మా దర్శనానికి. మరి ఎలా ఓదారుతారో మమ్మల్ని ఎలా చూసుకుంటారో మా బాబు గారు చెప్తారండి. మరి ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం గురించి చెప్తా మమ్మల్ని ఓదార్చమని బాబు గారిని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి బాబు గారా. ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రాన్ని కాపాడుతుంది. బాలకృష్ణ డైలాగ్ ఉంది, ఏంటి సార్ అది? సమయం లేదు మిత్రమా. ఏంటి
నన్ను దెయ్యమంటారా? బాబు గారే మమ్మల్ని ఓదార్చమంటే బాలకిట్టం గెలిచి మరి గాలకిట్టం తోటి మరి అలా తిట్టించుకుంటారు ఏంటండి? బాలయ్య గారి గురించి మనకు తెలుసు కదండి, ఎంత చక్కగా మాట్లాడతారండి. మరి ఆయన ఎందుకండి మీరు మాట మాటకి గెలుకుతారు? ఇది ఏమన్నా బాగుందా మీకు? చెప్పండి బాబా. బాబు గారే మీరు బాలకృష్ణ గారిని గెలిగితే ఊరుకుంటారేంటండి? మరి ఆయన కోపం వచ్చేసి మరి బాలకృష్ణ గారు కూడా మరి లైన్ లోకి వచ్చేసారు. ఒక నిమిషం ఉండండి మరి చెప్తాను. మరి మా బాలయ్య గారు అయితేనేమండి, చిరంజీవి గారు అయితేనేమండి, మా బీసీఎం పవన్ కళ్యాణ్ గారు అయితేనేమండి ఎంతో సంతోషిస్తున్నారండి. ఇప్పుడు బాబు గారు గతంలో ఏం చెప్పారు సార్ విందామండి. బాబులు కూడా ఉన్నారు, కష్టపడతారు, సాయంత్రం అలిసిపోతారు, ఒక క్వార్టర్ బాటిల్ వేసుకొని పడుకోవాలనుకుంటారు. బావా, మా మందు బాబులంటే నీకు ఎంత ప్రేమ బావా, కళ్ళమ్మట నీళ్లుతున్నాయి బావా. నువ్వు మా పట్ల చూపిస్తున్న ప్రేమ అపారమైనది బావా. మందు బాబులంటే ఎంత ప్రేమ బావా నీకు. ఏం బావయ్య, పిచ్చి పిచ్చిగా ఉందా? ఏమనుకుంటున్నావు? ఈ బాబంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోను. నువ్వు బిందూపూర్లోనే కూర్చొని పెగ్గు మీద పెగ్గేసుకొని కావలిస్తే నువ్వు కూడా 2 షాపులు పెట్టుకుని అమ్ముకో, అర్థమైందా? అడిగానని కోపపడకు. అసలు నా మ్యాన్షన్ హౌస్ బ్రాండ్ బ్రాందీ ఉందా నీ దగ్గర? ఉంటే 80కి ఇస్తావా లేదా చెప్పు. బాలయ్య బాబు గారు అంటే ఏమనుకున్నారండి బాబు? అన్ని రకాల బ్యాండ్లు ఆడుతున్నారు. ఏ బ్యాండ్ కావాలంటే బ్యాండ్ తాగేసేయండి బాబు. ఏంట్రది? మందన్నా ఓ స్మాలేమంటావా? బ్లాచి అయ్యి బాబోయ్, చిరంజీవి గారు వచ్చారు బాబు. నమస్కారం చిరంజీవి గారా. మీరండి బాబు గారు ఇప్పుడు చాలా తగ్గించారండి. మీరు ఎన్ని పెగ్గులు వేసుకోవాలంటే పెగ్గు మీద పెగ్గు, పెగ్గు మీద పెగ్గు, కాయ మీద కాయ, ఎన్ని కాయలన్నీ వేసేసుకోండి బాబు. అన్న ఇది కొన్నాక షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడన్నా 18 ఏళ్ళు చిన్న కుర్రోలన్నా చిచి దేశం నాశనం అయిపోతుందన్న. సంజీవ్ గారు ఏడు బాధకు చెప్పండి. చేసిన చెడిపోతుంది అంటాడు ఏంటాడు బాబు? ఏమన్నా బాబు గారు ఎంత బాధపడతారు అలాగంటే? తమలో బండి ఇంటి వద్దకు వచ్చింది. ఆ మాటకొస్తారా లేడీస్? చూడనే వాటర్ అన్న. నీట్. ఓకే, ఏంటి కనిపిస్తున్నావు? మరి అదేనండి చిరంజీవి గారు. మరి బాబు గారు అంటే ఏమనుకుంటున్నారు? ఆనా మగ లేకుండా అందరికీ కూడా సప్లై చేస్తారండి. అదండి మరి బాబు గారు అంటే. 80 రూపాయలు దిల్లో ఏమైనా కానీరా, ఈ మందు కొట్టడం అన్నది భయంకరమైన అలవాట్రా. కేవలం 80 రూపాయలు నమ్మను వచ్చి గుళ్ళుగా కాదండి. అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. రండి గమ్మళ్ళు రండి, 50 రూపాయలు కొట్టు, ఏదైనా వస్తాయండి గమలు. మరి చిరంజీవి గారు మందు కొట్టకుండా ఉండాలంటే మరి ప్రభుత్వం గాని మనం గాని ఏం చేస్తే బెటర్ అంటారు కదా చెప్పండి. ఇంకో లా చేసుకో. తాగిన వాళ్ళని చంపేస్తాం రూల్ పెట్టాలరా. అవునండి. అదొకటే మార్గం. తమలో బండి ఇంటి వద్దకు వచ్చింది. నమస్కారం పవన్ కళ్యాణ్ గారు. మరి అలాగే మీ అన్నయ్య గారు మందుచ్చుకుంటున్నారు, మరి చూస్తే బాలయ్య గారు మందుచ్చుకుంటున్నారు, మీరు మందుచ్చుకోరా అండి? పట్టుకున్నావు అంతే, జస్ట్ పట్టుకున్నావు అంతే. గారు మీరు ఏం చెప్పినా కానీ భలే క్లారిటీ ఉంటుందండి. జట్ట పట్టుకున్నాను అంతే అంటారండి. మీరు ఏదైనా కూడా అంతే కదండి, జట్ట పట్టుకుంటారు అంతేనండి బాబు. ఇక జరిగిన దానికి ఉపేక్షించేది లేదు, ఇక ఆలస్యం చేసేది లేదు. ఇంకా ఎవడు నోరు తెరిచినా సరే అయితే బాలయ్య గారు ఇంకా మీరు ఉపేక్షించేది లేదంటున్నారు. ఎవరు నోరు తెరిచినా గానీ ఆ జోబులో 100 రూపాయలు లాగేసుకుని ఆ నోట్లో బాటిల్ పోసేస్తారు అనమాట. 80 రూపాయలు దిల్లో బాబు గారండి. మీరు ఇలాగేనండి బాబు. ఎక్సైజ్ పాలసీని కంటిన్యూ చేసి అందరూ తాగేసి పడిపెట్టేది చెయ్యండి బాబు. ఇంకెంతకంటే మిమ్మల్ని ఏం అడగమండి బాబా. మేము అన్ని మర్చిపోతామండి. సూపర్ 6లు వద్దండి మాకు, ఏ 6లు వద్దండి, ఆ అమ్మకం అందరం అసలు వద్దండి. మీరు ఏమనుకుంటారు చేసేయండి. మొత్తం మన అభివృద్ధి అంతా చూపించేయండి. సంపద ఎలా సృష్టించాలో మందు కొడితే కానీ తెల్లండి. అలా మమ్మల్ని అందరినీ బాగా మందు కొడి చేసేసి సంపద సృష్టించాలండి. మరి మేము వెళ్ళొస్తానండి. మరి నాకు నిద్ర వచ్చేస్తుందండి. మరి గుడ్ నైట్ అండి. బాయ్ బాబు గారు.